గృహబలం అంశానికి స్వాగతం. మీరు ఇల్లు కట్టేటప్పుడు తవ్వకాలు ప్రారంభించినప్పుడు చీమలు, చెదలు, పాములు, ఎలుకలు, పేలికలు, బూడిద చిల్ల పెంకులు, కాలిన కట్టెలు, లోహం కనుక కనిపిస్తే అది అశుభం. ఈ అశుభాన్ని తొలగించుకోవటానికి మీరు పసుపు తప్పనిసరిగా ఒక చారడు తీసుకొని ఆ భూమిలో చల్లండి. గో పంచకాన్ని కూడా తప్పనిసరిగా వినియోగించండి. ఒక భూమిలో గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ భూమినంతా కూడా చక్కగా పెళ్లగించి తర్వాతే నిర్మాణాత్మకమైన చర్య చేపట్టడం శుభదాయకమైన ప్రభావం అనే విషయాన్ని మాత్రం మరవకండి. గృహ నిర్మాణం చేసేటప్పుడు మీకు తెలియకుండా ఆ యొక్క స్థలంలో ఏదైనా ఎముకలు, శిథిలాలు, ఇలాంటివి విగ్రహాలు బయలుపడ్డట్టయితే దానికి సంబంధించినటువంటి వాస్తు దోష నివృత్తి తప్పనిసరిగా చేసుకొని తీరాలి. ఇలాంటి వాస్తు దోష నివృత్తికి మీరు గృహం కట్టిన తర్వాత కూడాను వాస్తు యంత్రాలు సహకరిస్తాయనే విషయాన్ని మాత్రం మరవకండి. భూమికి తూర్పు, ఉత్తరం దిశల్లో నది, కాలువ ఉండి ప్రవాహం ఉత్తరం, తూర్పు వైపు కనుక ఉంటే చాలా మంచి యోగాన్ని ఆ స్థలానికి కలిగిస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి. ఒక గృహం చాలా కాలం నుంచి ఉన్నది, ముత్తాతల కాలం నుంచి వస్తున్నది, దాన్ని పడగొట్టి కొత్తగా అదే స్థలంలో నిర్మాణం చేయాలని మీరు భావిస్తే తప్పనిసరిగా ఆ గృహాన్ని పడగొట్టిన తర్వాత దానిలో ఉన్నటువంటి మట్టిని కనీసం 10 అడుగుల లోతు వరకు తవ్వి అవతల పారవేయటం మాత్రం మరవకండి. ఆ మట్టిని మరలా ఉపయోగించకండి. కొత్త మట్టిని, చక్కటి మట్టిని తీసుకొచ్చి ఆ స్థలంలో పోసిన తరువాతే మీరు గృహ నిర్మాణానికి ఉపక్రమించటం సర్వవిధ శ్రేయోదాయకం అనేటువంటి విషయాన్ని మాత్రం మరవకండి. ఒక గృహంలో చక్కటి వాతావరణం సంభవించాలన్నా, ఒక గృహం కట్టేటప్పుడు నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు రాకుండా ఉండాలన్నా జ్యోతిష శాస్త్రవేత్తను సంప్రదించండి. సరైన సుముహూర్తాన్ని నిర్ణయం చేసుకోండి. ఆ యొక్క అంశ, ఆ యొక్క ఆయనం, ఆ స్థలంలో కలిగినటువంటి లక్షణాల యొక్క ప్రభావాన్ని అంచనా వేస్తూ ఆ సిద్ధాంతి మీకు చక్కటి అవగాహనతో కూడినటువంటి ముహూర్తాన్ని ఇవ్వటం జరుగుతుంది. ముహూర్త బలం చక్కగా ఉన్నట్లయితేనే గృహ నిర్మాణం చక్కగా సజావుగా సాగి తీరుతుంది అనే విషయాన్ని మరవకండి. మీరు గృహాన్ని కట్టడానికి ఉపక్రమించారా? అయితే ఆ గృహాన్ని కట్టేటువంటి సమయంలో మీకు పెండిళ్ళు, పేరంటాళ్ళకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు మీరు మాత్రం ఇంటి యజమాని వెళ్లకుండా మిగతా వారిని పంపించండి. ఇంటి యజమాని ఎప్పుడూ కూడా గృహం కట్టేటప్పుడు మరి ఒక ప్రాంతానికి వెళ్ళటం అంత సబబైనటువంటి విశేషాంశం కాదు అనే విషయం అనుభవపూర్వకంగా చాలామంది చెప్పినటువంటి విశేషాంశం. ఇలా ఈ సూత్రాలన్నీ పాటించినట్లయితే చక్కగా గృహ నిర్మాణం జరిగి తీరుతుంది. సింకులు, వాష్ బేసిన్ల విషయంలో కూడా వాస్తు సూత్రాల్ని పాటించడం సర్వవిధ శ్రేయోదాయకం. మీరు సింకును ఉత్తరంలో పొయ్యికి దూరంగా ఏర్పాటు చేయటం చాలా అవసరం. ఈ రెండిటికి మధ్య దూరం ఎక్కువగా ఉండాలి. అగ్ని, జలతత్వం ఒకరికొకరు కూడా శత్రువులు కాబట్టి దగ్గరగా ఉండటం వల్ల కలహాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. మీ గ్యాస్ స్టవ్ దగ్గరగానే పక్కనే కొద్ది దూరం కూడా లేకుండా సింక్ కనుక ఉన్నట్లయితే మీ గ్యాస్ స్టవ్ని దూరంగా జరపండి. కిటికీలు ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిక్కున ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. దక్షిణ, పశ్చిమ దిశల్లో తక్కువగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటం వాస్తుశాస్త్రరీత్యా అవసరం. భూమి వాలు ఉత్తరానికి, తూర్పునకు ఉంటే శుభం. ఇంటి కప్పు వాలు ఈశాన్యం వైపు ఉండటం శుభదాయకం. త్రాగే నీటిని ఉత్తరం లేక ఈశాన్య కోణంలో ఏర్పరిచే విధంగా మీరు గృహంలో నిర్మాణాలు చేసుకోండి. నివాస స్థలానికి దిగువ అంటే పల్లం, పూజ గది ఉండరాదు. బాగా పల్లల్లో మీ పూజ గది ఉండటం అంత శ్రేయోదాయకం కాదు. నివాస స్థలానికి దిగువగా ఉండకూడదు అనే విషయం ఇక్కడ గుర్తెరగాలి. భూమికి దక్షిణం, పశ్చిమం దిక్కుల్లో
ఎత్తైనటువంటి భవనాలు, కొండలు, గుట్టలు, చెట్లు కనుక ఉంటే చాలా శుభదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి అనే విషయాన్ని గుర్తిరగండి. అవసరం లేని పాత్రలను నైరుతి కోణంలో ఉంచండి. అవసరం లేకపోయినప్పటికీ కూడా మీ చేతికి తగిలేటట్టుగా ఉంచుకున్నట్లయితే మీరు వంట చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వంటగది కాస్త విశాలంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. మనిషి తిరిగేందుకు వీలుగా ఉండాలి. వంటగది అనేది గృహిణికి చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశం. గృహ నిర్మాణంలో 81 పదాల వాస్తు చక్రంలో 9 స్థానాలు బ్రహ్మస్థానాలకు నిర్ణయించబడ్డాయి అనే విషయాన్ని మీరు వాస్తు సిద్ధాంతులను సంప్రదించి తెలుసుకొని ఆ యొక్క స్థానాల యొక్క ప్రభావరీత్యా మీ గృహాన్ని నిర్మాణం చేయటానికి ఉపక్రమించండి. వంటింట్లో పూజాస్థానం ఉండటం అంత శ్రేయదాయకం కాదు. ఇక మాకెక్కడా చోటు లేదండి అని భావిస్తేనే అలా పూజాస్థానాన్ని ఉంచుతున్నారు చాలామంది. కానీ అసలు సిసలైన అదృష్ట లక్ష్మి మీ ఇంటిలోకి ప్రవేశించాలంటే వంటగదిలో పూజాస్థానం అంత శ్రేయోదాయకం కాదు అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి. వంటింట్లో ఎప్పుడూ వెలుగు ఉండే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి.